అవంతి అనే రాజ్యంలో దాదాపు 400 గ్రామాలు ఉన్నాయి. పచ్చని పంటలతో, సంపదతో, శాంతితో నిండిన ఆ రాజ్యం ఎన్నడూ తలవంచలేదు. ఈ రాజ్యాన్ని సూర్యవర్ధనుడు అనే రాజు 56 సంవత్సరాల పాటు ఏకధాటిగా పరిపాలించాడు. తెలివి, చాకచక్యం, ప్రజల పట్ల ప్రేమ ఇవన్నీ అతనిలో సహజ గుణాలు. సూర్యవర్ధనుడు తన ప్రజల అవసరాలు తెలుసుకోవడం కోసం మారువేషం వేసి రాత్రి వేళల్లో గ్రామాల్ని సందర్శించేవాడు. ప్రజలకు ఆయనంటే అపారమైన భక్తి, గౌరవం. ఆయనకు ఒకే ఒక కుమారుడు యువరాజు విజయుడు. పేరుకు తగ్గట్టుగానే అతనొక వీరుడు. వయసు 30 లోపలే అయినా చేసిన ప్రతి యుద్ధంలోనూ విజయధ్వజం ఎగరవేశాడు. అతనికి తలపడగల వీరోచిత శత్రువే లేదన్నంతగా ప్రఖ్యాతి పొందాడు. రాజు తన కుమారుని విజయాలను చూసి చాలా సంతోషపడేవాడు. కానీ ఎక్కడో వెలితి కనిపించేది. ఒకరోజు సాయంత్రం రాజప్రాసాదంలోని గదిలో సూర్యవర్ధనుడు ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ముఖంలో ఆలోచనల ఆవిరి, కనురెప్పల మధ్య కదలని ఉద్వేగం. అప్పుడు అతని మంత్రివర్యుడు అజేయుడు వచ్చి ఇలా అడిగాడు. మహారాజా, మీరు ఏదో విషయంపై చాలా దూరంగా ఆలోచిస్తున్నట్లుంది. రాజు మెల్లగా తలెత్తి, అవును మహామంత్రి, నాకు వయసు పైబడుతుంది. ఈ రాజ్యానికి నా తర్వాత ఎవరు శాసించబోతారు అనే విషయంలో మనసు ఆందోళనగా ఉంది. అంత సందేహం ఎందుకు మహారాజా? మన యువరాజు విజయుడు అందుకు అర్హుడు, ధైర్యవంతుడు, జయశీలుడు. సూర్యవర్ధనుడు మౌనంగా నవ్వాడు. విజయుడు మంచి యోధుడు. కానీ మహామంత్రి, ఓ రాజుగా ఉండడానికి కేవలం వీరత్వం సరిపోదు. ప్రజల మనసులు గెలవాలి, వారికి తనవాడిగా కనిపించాలి. కానీ ఇప్పటి వరకు యువరాజు ప్రజల మధ్యకు వెళ్ళిన సందర్భం లేదు. అతను యుద్ధాలు, దండయాత్రల గురించి ఆలోచిస్తాడు. నా మనసుకు కలిగే సందేహం ఇదే. వీరుడు మాత్రం కావచ్చు, కానీ ప్రజల మనసులో చోటు దక్కించుకోగలడా? అజేయుడు కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ఒక మంచి రాజుగా మీరు ప్రఖ్యాతి పొందారు. అదే మార్గంలో మన యువరాజును కూడా నడిపించాలి. అదే మీ చివరి గొప్ప చర్యగా నిలుస్తుంది. రాజు తల ఊపుతూ, అయితే ఇదే నా చివరి బాధ్యత. విజయుడిని ప్రజల మనసుకు దగ్గర చెయ్యాలి. నన్ను ప్రేమించిన ప్రజలు నా కుమారుణ్ణి ప్రేమించాలంటే అతనిలో మానవతా ధర్మం, నాయకత్వ భావన పెరగాలి.